హెడ్లైన్స్. నిత్యం ప్రభుత్వ కార్యక్రమాల్లో తీరిక లేకుండా ఉండే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు భవన నిర్మాణం జరిగే ప్రదేశానికి వెళ్లి కార్మికులను ఆత్మీయంగా పలకరించారు. మేడే సందర్భంగా నెల్లూరు జిల్లా ఆత్మకూరులో సీఎం పర్యటించారు. భవన నిర్మాణ కార్మికుల వద్దకు స్వయంగా వెళ్లి వారి బాగోగులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం తరపున వారి అభ్యున్నతికి అవసరమైన చర్యలు చేపడుతున్నామని చెప్పారు. మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి కార్మికులను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. వాళ్ళకు న్యాయం చేయడం కోసం వాళ్ళని ఎక్కడ కూడా ఎక్స్ప్లాయిట్ చేయకుండా అన్ని విధాల న్యాయం జరగాలని హక్కుల కోసం పోరాడుతూ ఇది గుర్తుండే విధంగా మేడే తీసుకొచ్చారు. 45 ఏళ్ల నుంచి ఈ మేడే ఉత్సవాలు జరుపుకుంటున్నాం. చాలా సంతోషం. మీరంతా కూడా కష్టజీవులు కష్టపడుతున్నారు. నువ్వు మేస్త్రి, లేబర్ చేస్తాను సార్. లేబర్ అందరికి మేస్త్రి అంటే పనులు చేపిస్తావు. నువ్వమ్మా? మాల్ అందిస్తాం సార్. మాల్ అందిస్తాం సార్ వీళ్ళందరికీ. మా అబ్బాయి కూడా బీటెక్ అయిపోయింది సార్. ఏ ఉద్యోగం లేదు సార్. 5 ఏళ్ళు సార్. ఏ సబ్జెక్ట్ చేశాడు మీ అబ్బాయి? బీటెక్ కరెంట్ సౌండ్ వచ్చేది సార్. ఎలక్ట్రికల్ చేశాడా? పోయిన 7 నుంచి జాబ్ లేదు, ఖాళీ. మా అబ్బాయిని కూడా ఇదే పని సెంటర్ చేసుకుంటాను సార్. అరే మాట్లాడతా. మీ అబ్బాయి నాకు 10 ఏళ్ళ నుంచి షుగర్ ఉంది. ఎన్నుపోస అరిగిపోయింది. ఈ కంకర ఈ సైజ్ ఏంటి? 20 mm సార్. అది తీసుకో. బాగా ఏడుంది. ఈ ఎండలో కూడా పని చేస్తారా? బాగా వేడింది కదా. ఇప్పుడు ఇది ఎంత సైజ్ ఎంత? ఇది 20 సార్. 20 mm. ఈ వర్క్ అంతా కాలమ్స్ అంతా 20 mm వేస్తారా? పుట్టింగ్ సన్నిటికి అయితే వేస్తారు కింద బీమ్ కి. ఇప్పుడు కాలమ్స్ చేస్తున్నారు. టాపీ వేస్తారు. నా పేరు గణేష్ సార్. నేను ఒక 4 సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నాను సార్. నా డిగ్రీ కంప్లీట్ అయిపోయింది సార్. బీకామ్ కంప్యూటర్ సైన్స్. ఇప్పుడు SRJD ఆత్మకూరులోనే బీకామ్ చేసావు. గత 5 సంవత్సరాల నుంచి జాబ్ లేక ఇబ్బంది పడుతూ ఇల్లు గడవక ఈ పనికి వస్తున్నాను సార్. నువ్వు ఎంత సంపాదిస్తున్నావు ఈ పనిలో? రోజుకి 800 సంపాదిస్తున్నాను సార్. నెలలో ఒక 10 రోజులు 15 రోజులు అట్లా సార్. కొద్దిగా ఆర్థికంగా ఇబ్బంది అయ్యి చదువుకొని కూడా ఈ పనికి వస్తున్నాను సార్. పెళ్లి అయిందా? లేదు సార్. పెళ్లి కాదు. డిగ్రీ కంప్లీట్ అయిపోయింది. బీకామ్ కంప్యూటర్. వాళ్ళిద్దరు సెంటరింగ్. ఇక్కడ ఏమేం పనులు ఉంటాయి? ఇక్కడ సెంటరింగ్, మామూలుగా కాంక్రీట్ పని, సెంటరింగ్, రాడ్ బెండింగ్ ఏంటి సార్, మట్టి పని ఏంటి సార్. అచ్చా. ఇప్పుడంతా కూడా ఈ మిక్సింగ్. రాష్ట్ర రాజధాని అమరావతిలో పునర్నిర్మాణ పనుల ప్రారంభోత్సవానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రానున్నారు. ఈ సందర్భంగా హోంమంత్రి వంగల్పూడి అనిత మాట్లాడుతూ ప్రధానమంత్రి పర్యటనను విజయవంతం చేయడానికి కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. అమరావతి పునర్నిర్మాణం రాష్ట్రానికి చారిత్రాత్మక మలుపు కావాలని, ఈ కార్యక్రమం దేశ దృష్టిని ఆకర్షించనున్నదని మంత్రి పేర్కొన్నారు. రాజధాని రైతులకు ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేయడం, భద్రతా చర్యలు కట్టుదిట్టంగా అమలు చేయడం జరుగుతుందన్నారు. కార్యక్రమాన్ని ప్రజా సంబరంగా మార్చాలన్నారు. మేడే శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటూ ఈరోజు రేపు జరగబోయే కార్యక్రమం అనేసరికి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా ఒక సెంటిమెంట్గా మనందరికీ కూడా తెలుసు. 2014 నుంచి 19 వరకు కూడా గౌరవ చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఆ రోజు 33,000 ఎకరాల భూమిని కూడా ఆ రోజు అమరావతికి కేటాయించడం, అదేవిధంగా ఎంతోమంది రైతుల తాలూకా త్యాగ ఫలితం అమరావతి. ఎంతోమంది మహిళా రైతులు కూడా ఆ రోజు బయటకు వచ్చి త్యాగాల ఫలితమే ఈరోజు అమరావతి పునర్నిర్మాణం కూడా మనందరికీ కూడా తెలుసు. కాకపోతే ఒక విధ్వంసపు పరిపాలన అనేది 2019 నుంచి 24 వరకు కూడా కొనసాగించడం మీ అందరికీ కూడా తెలుసు. ఆ 2019 నుంచి 24 వరకు కూడా అమరావతి అన్న దాన్ని భూస్థాపితం చేయాలి అని అమరావతి అని మాట్లాడిన సందర్భాలు కానీ, అమరావతిని శ్మశానంతో పోల్చిన సందర్భాలు కానీ లాస్ట్ వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కూడా చేయడం జరిగింది. కానీ ఎక్కడా కూడా తొనకకుండా బెనకకుండా, ఎక్కడ కూడా నీరు గారకుండా పోరాటం చేద్దామనే ఉద్దేశంతో అమరావతి రైతులతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా బయటకు వచ్చి అమరావతి రాజధానిగా కొనసాగాలని ఆ రోజు మహిళా రైతుల దగ్గర నుంచి, చిన్నపిల్లల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా బయటకు వచ్చి ఆ రోజు పోరాటాలు చేశారు. సుమారుగా 5 సంవత్సరాలు కూడా పోరాటం చేశారు. తిరుపతికి పాదయాత్ర చేశారు. మళ్ళా అరసవెల్లికి పాదయాత్ర చేసే సందర్భంలో రామచంద్రపురం వరకు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో కొన్ని వందలాదిగా కేసులు కూడా వాళ్ళ మీద ఈ రోజు వరకు కూడా ఉన్నాయి. అటువంటి సందర్భం నుంచి ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు మన ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా అమరావతిని పునర్నిర్మాణం చేసుకోవాల నేపథ్యంలో
మన నరేంద్ర మోడీ గారితో సంప్రదింపులు జరిపి కేంద్రంతో సంప్రదింపులు జరిపి కేంద్రం నుంచి కూడా నిధులు చేపట్టుకోవడం జరిగింది. ఈరోజు దాని నేపథ్యంలో రేపు నరేంద్ర మోడీ గారు రావడం అనేది చాలా శుభపరిణామం. ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా వేయి కళ్ళతో వేచి చూస్తున్న ఒక సందర్భం, పండుగ లాంటి వాతావరణం. ఆ పండుగకి ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు అవ్వాలి. చరిత్రలో నిలిచిపోయి అమరావతిలోని మేము కూడా భాగస్వాములు అవ్వాలని ఆంధ్రప్రదేశ్ ప్రజలతో పాటు తెలుగు వాళ్ళందరూ కూడా ఈరోజు ముందుకు రావడం మనందరం కూడా చూస్తున్నాం. ఈరోజు రేపు జరగబోయే కార్యక్రమం ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూసుకునే బాధ్యత ఈరోజు గవర్నమెంట్ తీసుకుంటుంది. దానిలో భాగంగానే ఈరోజు గన్నవరం నియోజకవర్గానికి ఇక్కడికి రావడం జరిగిందండి. ఆల్రెడీ ఎమ్మెల్యే గారు అన్ని సౌకర్యాలు కూడా చూశారు, అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఇంకా ఏదైనా చిన్న చిత్తగా ఉంటే ఈరోజు అధికారులతో కూడా మాట్లాడి కార్యకర్తలందరితో కూడా మాట్లాడడానికి ఇక్కడికి రావడం జరిగింది. థ్యాంక్ యూ. కులగణనపై కేంద్రం నిర్ణయాన్ని బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇది హాఫ్ హార్టెడ్ చర్య కాదని హెచ్చరించారు. కేవలం చేతులు దులుపుకునేందుకు కులగణన చేపడతామంటే ప్రజలు అంగీకరించారన్నారు. కేంద్రం వెంటనే జనగణనతో పాటు కులగణన పూర్తి స్థాయిలో చేపట్టాలని డిమాండ్ చేశారు. చట్టసభలలో బీసీలకు కనీసం 50% రిజర్వేషన్లు కల్పించకుండా బడుగు వర్గాలకు న్యాయం జరగదని స్పష్టం చేశారు. విద్యా ఉద్యోగాల్లోనూ అదే రిజర్వేషన్ అమల్లోకి రావాలని కోరారు. బీఆర్ఎస్ తరపున బీసీల హక్కుల కోసం పోరాటం కొనసాగుతోందని తెలిపారు. రావాలంటే స్థానిక సంస్థ రిజర్వేషన్ రావాలంటే అసలు వీళ్ళు లెక్క తేలాలి, ఎంతమంది ఉన్నారని లెక్కలేదు, మేము ఎట్లా అడగాలని అనేక బీసీ సంఘాలు, కుల సంఘాలు, చాలామంది ఎస్సీ ఎస్టీలు, ఓసీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా చాలామంది, కొన్ని రాజకీయ నాయకులు కూడా ఖచ్చితంగా న్యాయం జరగాల్సిందే వాళ్లకు అని చెప్పి వాళ్ళందరి కోరిక మేరకు ఈరోజు ఒక నిర్ణయం తీసుకున్నందుకు మరి కేంద్ర నిర్ణయాన్ని స్వాగతిస్తూ వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు మా పార్టీ తరఫున మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. కానీ ఇది కులగణనలో జనగణనలో కులగణన పెట్టడము ఇది గొప్పగా మేము చేసినాం బీసీలకు అని చెప్పి చేతులు దులుపుకుంటే కాదు. 11 సంవత్సరాల తర్వాత ఇప్పుడు దేశవ్యాప్తంగా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మేమందరం కూడా తమిళనాడు పోయి అక్కడ స్టడీ చేసి తమిళనాడు నుంచి అనేక అంశాలు దేశవ్యాప్తంగా ఈ మోడల్ ఉండాలని చెప్పి మాట్లాడడం, ఇక్కడ బీసీ సంఘాలు కూడా అడగడం, తప్పని పరిస్థితుల్లో చేయాలని చెప్పి అలా చేయడం, ఏది ఏమైనా వారికి స్వాగతిస్తూ దీన్ని వెంటనే చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. వెంటనే మొదలు పెట్టాలి. తర్వాత చట్టసభలో రిజర్వేషన్ కూడా జనాభా ప్రాతిపదిక మీద చట్టసభలు కూడా ఇమ్మీడియట్గా రిజర్వేషన్ కలిగించాలి. జనగణన చేసినా అయిపోయింది, ఇంత సంఖ్య ఉందని చెప్తే కాదు. మాకు కావాల్సింది గౌరవం దక్కాల్సింది చట్టసభలలో రిజర్వేషన్ వచ్చినప్పుడే, హక్కు వచ్చినప్పుడు మాత్రమే గౌరవం దక్కుతుంది. కనుక జనాభా ప్రాతిపదిక మీద విద్య ఉద్యోగాల్లో రిజర్వేషన్ ఇవ్వాలి. రిజర్వేషన్ రాజకీయంగా చట్టసభలో కూడా 50% రిజర్వేషన్ ఇమ్మీడియట్ కలిగించాలి. 50% ఎప్పుడైతే విద్యా ఉద్యోగము చట్టసభలో రిజర్వేషన్ కల్పిస్తారో, ఇమ్మీడియట్గా కలిగిస్తామని చెప్పి మీరు తీర్మానం చేస్తారో, అప్పుడు సంపూర్ణంగా ఈ ప్రజలు మిమ్మల్ని నమ్ముతారు. ఖచ్చితంగా మరి ఎవరు చేయని నిర్ణయాన్ని మీరు చేసినందుకు ఈ బడుగు బలహీన వర్గాల వాళ్ళు కూడా మీ వెంట ఉండడానికి అవకాశం ఉంటుంది. కేవలం కులగణన చేసి మాత్రం. సింహాచలం ఆలయంలో గోడ కూలిన దుర్ఘటనపై శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ తీవ్రంగా స్పందించారు. కట్టేయమని చెప్పారు కాబట్టి కట్టానంటున్నారు కాంట్రాక్టర్. ఇంత జరుగుతున్నా ఒకరైనా అరెస్ట్ చేయరా అని ప్రశ్నించారు. సీఎం చంద్రబాబు వచ్చిన ప్రతిసారి ఇలాంటి దుర్ఘటనలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఆలయ ప్రాంగణంలో సంఘటన జరగ్గా సంప్రోక్షణ చేయాలని ఆలోచన కూడా ఈ ప్రభుత్వానికి లేదని విమర్శించారు. ఈ సంఘటన యాదృచ్ఛికం కాదని, ఇది పూర్తిగా ప్రభుత్వం చేసిన హత్య అని మండిపడ్డారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తిరిగి పైపెచ్చు బ్రహ్మాండంగా అక్కడ ఉండి పనులు చేస్తానని ఒకరికొకరు ఒత్తాసు దొంగ పిల్లికి ఎలకి పిల్లి ఒత్తాసు కలుగుతున్నట్టు. ఏంటిది? ఆయన ఎప్పుడున్నా ఇలాంటి సంఘటనలే. నిన్న వచ్చి సింహాచలం, మొన్న వచ్చి తిరుపతి, అటు అంతకుముందు పరిపాలన చేసిన పుష్కరాలు,
అంత మా తర్వాత వచ్చి ఒంటి మీద తర్వాత చూస్తే అది ఆ పందిళ్ళు కాలిపోయి అందులో కనీసం ఆ శాఖకి ఈ హై లెవెల్ కమిటీ ఏదైతే మన మంత్రులకి అక్కడ శుద్ధి చేయాలి, ఆ ప్రాంతాన్ని అక్కడ కార్యక్రమాలు చేయాలి, అన్ని పూజా కార్యక్రమాలు చేయాలి, సంప్రోక్షణ చేయాలి అనే ఆలోచన ఇప్పుడు వచ్చిందండి వాళ్ళకి. ఆయన ప్రకటించారండి, అసలు దాని మీద సమావేశం జరిగిందా అండి? లే. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు పవిత్ర దేవాలయం జరిగితే శుద్ధి చేసి సంప్రోక్షణ చేసి ఆ తర్వాత మిగతా కార్యక్రమాలు చేయడం అనేది మన సాంప్రదాయం, మన చెప్తుంది. ఎందుకు ఆలోచన రావట్లేదు ఈ ప్రభుత్వాలకి? మరి హై పవర్ కమిటీ ఉంటున్న ఎంతో పెద్దగా చెప్పుకుంటున్న ఆ కమిటీ మంత్రులకి, ఈ ముఖ్యమంత్రికి, లేదు సనాతన ధర్మాన్ని పరిరక్షిస్తానన్న మరి డిప్యూటీ సీఎం గారికి ఎందుకు ఆలోచన రాలేదు? ఆలోచన రావాలి కదా. ప్రతిపక్ష నాయకుడిగా ఆయన తాలూకా ఒక ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న ఒక పెద్ద పార్టీ మాజీ ముఖ్యమంత్రిగా ఆయన వచ్చి చూస్తే దాన్ని వచ్చి ఎగతాళి చూసి మాట్లాడతారు. సిగ్గుండాలి మీరు చేయని పని ఆయన చేస్తున్నందుకు. ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్దలకి దీని మీద చిత్తశుద్ధి లేదు, ఆలోచన లేదు. విజయవాడ రాణిగారి తోటలో 17వ 18వ డివిజన్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ పాల్గొన్నారు. సామాజిక బాధ్యతగా పింఛన్లను అందించడంలో తన భాగస్వామ్యాన్ని చాటుతూ ఇంటింటికి వెళ్లి దివ్యాంగులు, వృద్ధులు, వితంతువులకు స్వయంగా పింఛన్ సొమ్మును అందజేశారు. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పింఛన్లను సకాలంలో అందించేందుకు టీడీపీ కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎంపీ తెలిపారు. స్థానికులు ఎంపీకి కృతజ్ఞతలు తెలిపారు. వాళ్ళందరూ ఉంటున్నారా? ఇటు ముందుకు రాకుండా చంద్రబాబు నాయుడు చంద్రబాబు గారి నాయకత్వం ముఖ్య ఉద్దేశం కూడా మా నాయకులు కానీ కార్యకర్తలు కానీ మీరు చూస్తుంటే ఏ డివిజన్లో ఏ సమస్య ఉన్నా కూడా అక్కడికి వెళ్ళి సమస్య పరిష్కరించే వరకు కూడా చేస్తున్నారు. ఇటువంటి సంస్కృతి ఇక్కడ ఉండాలి, రాష్ట్రం మొత్తం మీద ఉండాలి అని కోరికే చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి రాబోయే కాలంలో అమరావతి ప్రాంతంలో భాగమైన విజయవాడ, ముఖ్యంగా ఈ కృష్ణలంక ప్రాంతంలో చాలా పనులు చేయాల్సినవి ఉన్నాయి. ఇప్పుడు అభివృద్ధి మొదలైంది. మొన్నటిదాకా సంక్షేమం చేసాం. ఇప్పుడు అభివృద్ధిలో భాగంగా ఇక్కడ ఉన్న డ్రైనేజీలు కానీ, రోడ్లు కానీ, పార్కులు కూడా మొన్న ఇక్కడ గవర్నమెంట్ స్కూల్లో పార్కులు కూడా అభివృద్ధి చెందే విధంగా తయారు చేయబోతున్నాం. కాబట్టి ఇవాళ కృష్ణలంక వాసులకి మొన్న వరద వచ్చినప్పుడు కూడా కొంత ఇబ్బంది జరిగింది. ఆ వరద నివారణకి వాల్వులు పనిచేయలేదు, దాని మీద కూడా దృష్టి పెట్టాం. తప్పకుండా రాబోయే 2 నెలల్లో వీటిలన్నింటినీ నేను కానీ గౌరవ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో మేమందరం కలిసికట్టుగా పనిచేసి వీటిని సమస్యలు పరిష్కరించడంలో కృషి చేస్తాం. ధన్యవాదాలు. సింహాచలం ఆలయంలో గోడ కూలిన దుర్ఘటనపై కమిటీ విచారణ కొనసాగుతోంది. ఈ సందర్భంగా కాంట్రాక్టర్ లక్ష్మణరావు సంచలన విషయాలు వెల్లడించారు. చందనోత్సవానికి సమయం తక్కువగా ఉండటంతో గోడ కట్టడం సాధ్యం కాదని ముందే చెప్పానని తెలిపారు. అయితే దేవస్థానం టూరిజం శాఖ అధికారులు ఒత్తిడి చేయడంతో పని ప్రారంభించారన్నారు. ఇది టెంపరీ గోడగా మాత్రమే ఉండాలని చెప్పడంతో 4 రోజుల క్రితమే పనులు ప్రారంభించానని పేర్కొన్నారు. కమిటీ ఎదుట ఈ వాంగ్మూలం చెప్తుండగా అధికారుల నిర్లక్ష్యంపై మరింత ఆగ్రహం వ్యక్తమవుతోంది. బాధిత కుటుంబాలకు న్యాయం జరిగేలా నిర్ధారించాలన్న డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పుడు వరకు ఈ వర్క్ పక్కన పెట్టు, కింద నుంచి జరిగిన వర్క్ అన్నీ ఉంది కదా.
టెస్టింగ్ చేశారా? ఎక్కడ చేశారు? మరి ల్యాబ్ పెట్టలేదన్నారు. అదే ల్యాబ్ పెట్టలేదు కాబట్టి వాళ్ళు హైర్ చేసుకోవాలి సార్. అయితే ల్యాబ్ పెట్టాలి యాక్మెంట్ కండిషన్ ప్రకారం, లేదా ల్యాబ్ ఏదో ల్యాబ్ ని వాళ్ళు హైర్ చేసుకుని టెస్ట్లన్నీ వాళ్ళు చేయించాలి. ల్యాబ్ హైర్ చేసుకున్నారు. ఇప్పుడు ఈ వర్క్ జరిగినప్పుడు టెస్టింగ్ చేశారా? మొత్తం 5 days అయింది కదా సార్. ఇంటికి మన సంవత్సరం అడవులు చేశాం. ఇది ఒకదానికి టైం లేదు సార్. 6 days లోనే ఇది జరిగింది సార్. యాక్చువల్లీ దీని మీద వచ్చిన ట్రస్సులు ఇవి లోడ్ పెట్టేశారు. ఈ విండ్కి ఇప్పుడు ఎక్కింది సార్. అటువంటి వాటర్ ప్రెజరు ఇటువంటి విండ్ ప్రెజర్కి వచ్చింది సార్. దానికి చూడండి సార్, అదే వాళ్ళు ఇంకా దానికైతే 0.6 కట్టాం సార్. ఇది కొద్దిగా ఇంకా ఇది 0.75 కట్టారు సార్. కాదు సార్, అంటే మామూలు జరిగింది చెప్తాను సార్. టైం లేదు సార్, దగ్గర నేను కట్టమని ఆఫీసాను సార్. ఇది సార్ ఒక పిలుస్తాడు. ఇది డ్రాయింగ్ ఆఫీస్ వస్తే కట్టమని చెప్పి మీ మీద ఒత్తిడి ఎవరు చేశారు? ఒత్తిడి కదా, చందనం వచ్చింది చేయండి అని చేశారు కదా. డిపార్ట్మెంట్ ఇంకా వీళ్ళు తెలియదు ఉంటుంది సార్. ఇప్పుడు ఇద్దరు కూడా మామూలుగా వర్క్ చందనోత్సవం కొంచెం చేయండి నేను కొనుక్కున్న అడ్డంకులన్నీ చేయండి అని రిక్వెస్ట్ చేశారు సార్. నేను కూడా వచ్చి దేవుడి కార్యక్రమం కదని దీన్ని డ్రాయింగ్ లేకపోయినా అధిగమించి చేస్తే అప్పుడు వర్క్ చేసేటప్పుడు ఏ ఇంజనీర్ వచ్చి చూసారు? అంటే స్టార్టింగ్ రోజు ఏం లేరు కానీ సార్, మిగతా రెగ్యులర్గా ఉంటారు సార్. 5-6 రోజులు చేస్తారంటున్నారు కదా. మొత్తం ఎన్ని రోజులు చేశారు? మిగతా ఒక 4 days. 4 days లో ఏ ఇంజనీర్ ఉన్నారు ఇక్కడ సైడ్? స్టార్టింగ్ రోజు ఏం లేదు సార్, నెక్స్ట్ ఏం ఉన్నారు 4 days. అంటే అప్పుడు స్టార్ట్ అవ్వలేదు 4 days లో. పని జరిగేటప్పుడు నువ్వు లేదు అంటే విజయవాడ క్యాంప్ చెప్పండి సార్. ఎవరున్నారు? ఏ ఇంజనీర్ ఉన్నారు? ఈ సార్ ఉన్నారు సార్. స్టార్టింగ్ చేసిన ఆయన లేడని లేరు సార్. ఎంత మనం చెప్పలేం. స్టార్టింగ్ రోజు లేరు సార్. వర్క్ జరుగుతున్నప్పుడు ఈయన వచ్చాడు. డిఈ గారు కూడా రెగ్యులర్గా వచ్చి వస్తున్నాను సార్. దాని టైంలో మధ్యలో ఎప్పుడు ఈ గారు వచ్చి చూసి వెళ్ళారు సార్. స్టార్టింగ్ రోజు అయితే మటుకు ఇద్దరు లేరు సార్. ఆ వాళ్ళకి ఎడుతుడు ఉన్నారు, నీ వాళ్ళకి ఎడుతుడు. స్టార్టింగ్ రోజు ఇద్దరు లేరు సార్. నెక్స్ట్ రోజుకి వచ్చారు సార్. పర్యవేక్షణ జరిగింది మామూలుగా రెగ్యులర్గా అలాగా జరిగింది. ఈ ఒక రోజు చేయండి అని అందరూ కూడా చెప్తే నేను చేయను సార్, ఆర్టీసీ రిటర్న్ వాళ్ళు వస్తుంది కదా, అప్పుడే చేద్దాం, వేస్ట్ కదా అంటే లేదు టెంపరీ కదా చేయండి చేసి. ఇదేంటంటే సార్, ఈ వర్షం ఒకటి ఇది ఒకటి లేకపోతే అయ్యింది సార్. శాసనమండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి కేంద్రంపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. దేశాన్ని కాంగ్రెస్ పార్టీ దశాబ్దాల పాటు పాలించింది. బీజేపీకి కూడా 11 ఏళ్లు అయ్యాయి. కానీ ఇప్పటికీ బీసీల జనాభా లెక్కలు లేదు. బీసీలకు గౌరవం, హక్కులు కల్పించడంలో ఇరు పార్టీలు విఫలమయ్యాయని మండిపడ్డారు. ఇప్పుడు కులగణన చేస్తామని ఒరగబెడుతున్నట్లుగా మాట్లాడుతున్నారని విమర్శించారు. ఇది బీసీలను మభ్యపెట్టే కుట్రగా అభివర్ణించారు. కేంద్రం మినహాయింపు లేకుండా పూర్తి స్థాయిలో కులగణన నిర్వహించాలని డిమాండ్ చేశారు. బీసీలకు అనేక రకాలుగా ద్రోహం చేసినటువంటి పార్టీ బీజేపీ. గడచిన 10-11 సంవత్సరాలుగా అధికారంలో కొనసాగుతున్నటువంటి పార్టీ. వీళ్ళు నిర్ణయం తీసుకున్నంత మాత్రాన్నే బీసీలకు ఏదో ఒరగబెట్టినటువంటి మాటలు మాట్లాడుతున్నారు అని అంటే వీళ్ళ నిజాయితీ రాజకీయ అవసరాల కోసం కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ, ఇవాళ రేవంత్ రెడ్డి వాళ్ళు తల కిందికి పెట్టి కాళ్ళు మీదికి పెట్టినా అధికారంలో ఈ దేశంలో వచ్చేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి దేశంలో ఉన్నటువంటి మెజార్టీ ప్రజలైనటువంటి బీసీలను నమ్మించడం ద్వారా రాజ్యాధికారంలోకి రావాలనేటువంటి ఆలోచన కొనసాగుతుంది. కాబట్టి తెలంగాణలో కులగణన పేరిట, జనగణన పేరిట బీసీలకు చేసినటువంటి అన్యాయం, దానికి చట్టబద్ధత తీసుకొచ్చేటువంటి క్రమంలో ఎన్ని లొసుగులున్నాయో ఆ లొసుగులతో పాటు ప్రయత్నం చేయడంలో జరుగుతున్నటువంటి వైఫల్యం కూడా మనం చూస్తూ ఉన్నాం. ఆ పార్టీ ఒకవైపు ఇప్పటి వరకు ఈ దేశంలో మరి 50% పైగా ఉన్నటువంటి బీసీలకు కేంద్రంలో మంత్రిత్వ శాఖ లేదు. ఈ దేశంలో ఉండేటువంటి బీసీల జనాభా ఎంతో స్పష్టత లేదు. దేశంలో 50% పైగా ఉన్నటువంటి బీసీలకు కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తున్నటువంటి కేటాయింపులు చూస్తే రాష్ట్రంలో కేసీఆర్ గారి పాలనలో జరిగినటువంటి కేటాయింపులలో దేశంలో పాలిస్తున్నటువంటి పార్టీ ప్రభుత్వం 10% కూడా అమలు చేసిన దాఖలాలు లేవు అనంటే ఈ వర్గాలకు ఏ రకమైనటువంటి ద్రోహం జరిగిందో చూస్తున్నాం. కాబట్టి వాళ్ళ రాజకీయ అవసరాలకు భిన్నంగా చిత్తశుద్ధితో కులగణన జరిపి బీసీలకు న్యాయం చేసే దిశగా వాళ్ళ చర్యలు ఉండాలనేటువంటి డిమాండ్ చేస్తూ ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రంలో బీసీల సంఖ్యను తగ్గించి బీసీలకు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ కూడా కామారెడ్డి డిక్లరేషన్లో
బీసీల విషయంలో చట్టబద్ధత తీసుకొస్తాం. ఏడాదికి 20,000 కోట్ల చొప్పున మరి నిధులు కేటాయిస్తాం. కులగణన చేస్తాం. 42% రిజర్వేషన్లు అమలు చేసి మాత్రమే పశ్చిమ గోదావరి జిల్లా పాలకులలో మేడే సందర్భంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వినూత్నంగా కార్మికులతో మమేకమయ్యారు. కార్మికుల సమస్యలపై అవగాహన పెంచేందుకు ఏర్పాటు చేసిన ర్యాలీలో స్వయంగా రిక్షా తొక్కుతూ 4 కిలోమీటర్ల మేర ప్రయాణించారు. కార్మికుల కష్టాలను అనుభవిస్తూ సమాజ నిర్మాణంలో వారి పాత్ర గొప్పదని అన్నారు. మంత్రిని ఇలా సాధారణ రిక్షా డ్రైవర్లా చూడటంపై ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. పోరాట ఫలితం మేడే అనేటువంటి సంగతి. ఎందుకంటే ఆ రోజు పారిశ్రామిక విప్లవం పరుగులు వేస్తున్నటువంటి దశలో, మనుషులను కూడా యంత్రాల వల్లే పనిచేస్తున్నటువంటి దశలో, కనీసం విరామం కూడా లేకుండా పనిచేస్తున్నటువంటి దశలో విసుగు చెందినటువంటి కార్మిక సోదరులందరూ కూడా ఎంతటి అన్యాయంగా ఆ రోజు పరిదినాలు ఉండేయని అంటే, వాష్రూములకి వెళ్తే ఆ వాష్రూములకి వెళ్ళినటువంటి సమయాన్ని కూడా లెక్కింపు చేసుకుని పనిచేసేటువంటి పరిస్థితుల్లో తమ శ్రమను రక్తంగా మార్చుకుని, ఆ రక్తాన్ని పాలులాగా మార్చుకుని, తన చంటి బిడ్డకు పాలిచ్చేటువంటి ఆ తల్లి సమయాన్ని కూడా లెక్కేసుకుని పని చేసుకునేటువంటి దుర్భరమైనటువంటి రోజుల్లో ఆ రోజు ప్రపంచవ్యాప్తంగా వెల్లు విరిసినటువంటి కార్మిక చైతన్యం ఆ రోజు చికాగోలో ఏదైతే రక్తాన్ని చిందించిందో దానికి ప్రతిబింబంగా మరి ఈవేళ మేడేని ప్రపంచవ్యాప్తంగా మనందరం కూడా జరుపుకుంటూ ఉన్నాం. అటువంటి మేడే సందర్భంగా ఈరోజు పాలకొల్లులో, ఈరోజనే కాదు గత 15 సంవత్సరాలుగా కూడా ఆ కార్మికులతోటి, ఆ కర్షకులతోటి కలిసి నడిచేటువంటి వ్యక్తిగా ఈ పాలకొల్లు నియోజకవర్గానికి ఎవరైనా పెద్ద కూలీ ఉన్నారని అంటే అది నేనే అనేటువంటి విధంగా ఈ యొక్క నియోజకవర్గ ప్రజలకు పనిచేసేటువంటి వ్యక్తిగా మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా కలిసిమెలిసి పనిచేస్తూ మరి ఈ రోజు కూడా నా పాలకొల్లు నియోజకవర్గంలోనే కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా మనం చూస్తూ ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సారథ్యంలో ఆ కార్మికులకి, కర్షకులకి ఈ ప్రభుత్వం ఎప్పుడు అండగా. ఎందుకంటే మా తెలుగుదేశం పార్టీ జెండాయే ఆ కార్మికుల ఒక ఎజెండాగా. ఎందుకంటే ఈవేళ మా పసుపు జెండా చూస్తే ఆ పసుపు జెండాలు అందరికీ మరి నీడనిచ్చేటువంటి విధంగా ఒక ఇల్లు, అందరికీ అన్నం పెట్టేటువంటి అన్నదాతకు గుర్తుగా ఒక నాగలి, వీటన్నిటికీ తోడుగా ఆ కార్మికుల యొక్క స్వేదం మరి ఏదైతే ఒక ఎర్రటి మరి చక్రం ఏదైతే మా తెలుగు పతాకం మీద ఏదైతే ఉంటుందో అదే ఈ యొక్క కార్మికులకు ప్రతీకగా తెలుగుదేశం పార్టీ ఎజెండా నడుస్తుంది. అందుకే ఈరోజు కూడా నేను చూస్తూ ఉన్న వస్తూ దారిలో మరి సైకిల్ మీద తొక్కుతూ వస్తూ ఉంటే మరి అన్నా క్యాంటీన్ల దగ్గర ఎంతోమంది కార్మికులు భోజనం చేస్తున్నటువంటి పరిస్థితి నేను చూసా. పేదవాడు కార్మికుడు ఉదయం 5 రూపాయలకి. పహల్గాం ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన కావలివాసి సోమిశెట్టి మధుసూదన్ కుటుంబాన్ని ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పరామర్శించారు. మధుసూదన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన జానీ మాస్టర్ బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. ఈ విషాద సమయంలో తామంతా మధుసూదన్ కుటుంబానికి అండగా ఉంటామని భరోసా కల్పించారు. మధుసూదన్ మృత్యువు దేశానికే తీరని లోటని అన్నారు. వారి త్యాగాన్ని ఎప్పటికీ మరవలేమన్నారు. దేశ సేవలో అమరులైన వారి కుటుంబాల కోసం సమాజం అన్ని విధాలుగా ముందుకు రావాలని సూచించారు. జరిగిన ఉగ్రవాదుల దాడిలో 28 మంది కుటుంబాలు, అది ఊహించరాని ఒక సంఘటన. అది చాలా దారుణం, ఘోరం. అలాంటి ఒక 28 మందిలో ఇక్కడ ఈరోజు నేను కావలిలో మధుసూదన్ గారిని వాళ్ళ ఫ్యామిలీని పరామర్శించడానికి వచ్చాను. నేను, మా వైఫ్, పిల్లలు. అంటే మాటలు రావట్లేదు. ఫస్ట్ చాలా మాట్లాడదామని ఈ ఘటన గురించి చాలా అనుకున్నాను. కానీ వచ్చి వాళ్ళని చూసినప్పుడు, అంటే ఆమెతో మాట్లాడుతున్నప్పుడు ఆమె అంటే మనం చెప్పొచ్చు ధైర్యం, మేమున్నాం అమ్మా, మేము చూసుకుంటాము, వీఆర్ ఆల్, అంటే ఇండియన్స్ మొత్తం మీతో ఉన్నారని మేము ఎంత ధైర్యం చెప్పినా మనిషిని తీసుకోవాలి. దానికంటే దారుణం ఏంటంటే కళ్ళ ముందు దారుణంగా చంపుతున్నప్పుడు అక్కడి నుంచి తప్పించుకొని పారిపోవాలి, లేదంటే వెళ్ళిపోవాలి అనే టైంలో ఎవరో ఒక వ్యక్తి మన
ఆర్మీలో ఒకరిలాగా కనబడుతూ అరే మన అనుకుని పరిగిస్తే అక్కడికి వెళ్తే అది ఉగ్రవాది ఉండటం, అతను గన్ తీసుకొని పక్కన వాళ్ళని చంపుతున్నప్పుడు ఆ ఘటన తను ఏదైతే చూశారో వాళ్ళు అది షాక్ లో ఉండిపోతారు. చాలా ధైర్యం కావాలి, అది వచ్చి మళ్ళీ స్ట్రాంగ్ గా నిలబడి వాళ్ళ పిల్లలకి నేనున్నానని ధైర్యం చెప్పడం అనేది చాలా చాలా బిడ్డ చాలా ధైర్యవంతురాలు నాకు తెలిసి. సో అలాగా ఈ ఉగ్రవాదుల దాడుల్లో చనిపోయిన నాకు తెలిసి అందరూ ఏమంటారు వీర మరణం అనమాట. అంటే అది అందరికి అందరూ వీర మరణం అనమాట. సో ఇలాంటి ఘటన అనేది అసలు ఎవరికి జరగకూడదు, ఎప్పుడు జరగకూడదు. సో నా అప్పీల్ ఏంటంటే ఈ 28 మంది కుటుంబాలకి జస్టిస్ అవ్వాలి, వాళ్ళకి న్యాయం జరగాలి అనేదే ఒక గట్టి సంకల్పం. సో నా తరఫున అన్ని గవర్నమెంట్స్కి చెప్పటం, ఇండియన్ గవర్నమెంట్స్ అన్నిటికీ చెప్పటం, దీన్ని కరెక్ట్గా జస్టిస్ చేయండి. ఇలాంటి ఘటనలు మళ్ళీ జరగకుండా ఉండాలి. ఇలాంటి అంటే మన ఇండియాలో స్వేచ్ఛగా చాలా స్వేచ్ఛగా కృష్ణా జిల్లాలోని నాగాయలంక క్షిపణి పరీక్షా కేంద్రానికి సంబంధించిన 1500 కోట్ల ప్రాజెక్టును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్ గా శంకుస్థాపన చేయనుండటం శుభ పరిణామమని అవనిగడ్డ ఎమ్మెల్యే బండలి బుద్ధప్రసాద్ పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు కోసం కృషి చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లకు కృతజ్ఞతలు తెలిపారు. క్షిపణి కేంద్రం ద్వారా భవిష్యత్తులో 20,000 కోట్లకు పైగా పెట్టుబడులు రాష్ట్రంలోకి వచ్చే అవకాశం ఉందన్నారు. ఇది స్థానిక యువతకు ఉపాధి కల్పించే విధంగా రూపుదిద్దుకుంటుందని చెప్పారు. ప్రాంతీయ అభివృద్ధికి, రక్షణ రంగానికి ఇది గొప్ప ముందడుగు అవుతుందని అభిప్రాయపడ్డారు. దాదాపు 20,000 కోట్ల రూపాయల అంచనాతో ఈ క్షిపణి కేంద్రం DRDO ఏర్పాటు చేస్తుంది. దానిలో తొలిదశ పనులకి ప్రధానమంత్రి గారు అంకురార్పణ చేయనున్నారు. ఇది 2012వ సంవత్సరం నుంచి ఈ గొల్లల మొదలో క్షిపణి కేంద్రం ఏర్పాటు చేయాలని చెప్పని భారత ప్రభుత్వం భావిస్తూ వచ్చింది. ఎందుకంటే శాటిలైట్ పిక్చర్స్ ద్వారా గొల్లల మొద నుంచి క్షిపణుల్ని ప్రయోగించడానికి అనువైన ప్రదేశం అని చెప్పి భారత ప్రభుత్వం గుర్తించింది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదిస్తే దానికి కావాల్సిన దాదాపు 200 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చడం జరిగింది. అయితే అది అటవీ భూమి కావడంతో దానికి పర్యావరణ అనుమతులు రావాల్సిన అవసరం ఏర్పడింది. గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దానికి సంబంధించిన ప్రతిపాదనలు కేంద్రానికి పంపడం, ప్రధానమంత్రి గారి అధ్యక్షతన పర్యావరణ సంస్థ అనుమతుల్ని మంజూరు చేయడం జరిగింది. అయితే గతంలో రాజేంద్రనాథ్ సింగ్ గారు రక్షణ మంత్రి గారు వచ్చి దానికి శంకుస్థాపన చేయడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే ఆనాడు వైసీపీ ప్రభుత్వం తగు సహకారం అందించుకోవడంతో ఆ రోజున కార్యక్రమం అయిపోయింది. ఇది 5 సంవత్సరాల క్రితమే ప్రారంభం కావాల్సిన ఈ పనులు గత ప్రభుత్వం దాని మీద శ్రద్ధాశక్తి చూపుకోవడంతో జరగని పరిస్థితి అందరికీ తెలిసింది. తిరిగి ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా చొరవ తీసుకోవడం, ప్రత్యేకించి ప్రధానమంత్రి గారు ఆంధ్రప్రదేశ్ పట్ల ప్రత్యేకంగా శ్రద్ధాశక్తులు చూపుతూ ఇవాళ భారత రక్షణ రంగంలో కీలక పాత్ర వహించనున్న ఈ క్షిపణి కేంద్రానికి ఆయన ఆమోద ముద్ర వేయడం చాలా సంతోషకరమైన విషయం. అందుకు యావత్ తెలుగు జాతి కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి కృతజ్ఞతలై ఉండాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉందని చెప్పి నేను భావిస్తున్నాను. ఎందుకంటే వారు దీని మీద ఎక్కువగా దృష్టి పెట్టి తెలుగు చిత్ర పరిశ్రమ మళ్లీ ఊపిరి పీల్చుకుంటోందని ప్రముఖ నిర్మాత దిల్ రాజు పేర్కొన్నారు. నాని ప్రధాన పాత్రలో నటించిన హిట్ 3 చిత్రం ఓవర్సీస్ మార్కెట్లో అద్భుతమైన ఓపెనింగ్స్ అందుకుందని అన్నారు. నాని కెరీర్లో ఇదొక మైలురాయిగా నిలిచే చిత్రంగా అభివర్ణించారు. కథా బలం, టెక్నికల్ టీం కృషి, థ్రిల్లింగ్ స్క్రీన్ ప్లే సినిమాకు ప్లస్ పాయింట్స్ అయ్యాయని చెప్పారు. ఓవర్సీస్ ప్రేక్షకులు నాణ్యమైన తెలుగు సినిమాలకు ఎప్పుడూ మద్దతుగా ఉంటారని తెలిపారు. హిట్ ఫ్రాంచైజ్ కు వచ్చిన ఆదరణ ఈ సిరీస్ కు 3వ భాగంలోనూ నిలబడిందని, ఇది పరిశ్రమకు కొత్త ఉత్సాహం నింపిందని దిల్ రాజు వ్యాఖ్యానించారు. జనాలు థియేటర్స్కి రావట్లేదు, ఏంటి సమ్మర్ అంతా అయిపోతుంది అనుకుంటున్న టైంలో చాలా థియేటర్లు సింగిల్ స్క్రీన్స్ ఏప్రిల్ నెలలో సినిమాలు లేక కొన్ని క్లోజ్ చేయడం కూడా జరిగింది ఏపీ తెలంగాణలో.
సో ఇలాంటి టైంలో అందరికీ మాకు హోప్స్ అంతా హిట్ 3 పైన ఉంది. హిట్ 3 పైన ఎలాంటి హోప్స్ అంటే అసలు ఆడియన్స్ ఈ సినిమాకి ఫుల్స్ చేస్తారా, ఏ రేంజ్లో ఫుల్ చేస్తారు అనే బ్రీతింగ్ హోల్డ్ చేసుకొని ఉన్నాం. అలాంటిది 3 రోజుల 4 రోజుల ముందు నుంచే ఈ సినిమాకు ఆన్లైన్ బుకింగ్ చూసి అమ్మ బాగుంది, సరే ముందు జనాలు థియేటర్కి వస్తున్నారని హ్యాపీగా ఫీల్ అయ్యాం. అది ఈరోజు సినిమా టాక్తో ఒకటే యునానిమస్ టాక్, ఎక్కడైనా లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఎక్స్ట్రాడినరీ, సినిమా అదిరిపోయింది. సో దాంతో చాలా ఇవాళ తెలుగు సినిమా ఇండస్ట్రీ బ్రీతింగ్ తీర్చుకున్నట్టయింది. సో ట్రెమెండస్ ఓపెనింగ్స్. నానికి ఓవర్సీస్ దసరా హైయెస్ట్ ఉండే, ఇది క్రాస్ చేసేసింది. నానికి అక్కడ మళ్ళీ ఓవర్సీస్ హైయెస్ట్ గ్రాసర్ అయింది. అలాగే మేము ఇక్కడ తెలంగాణ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో హైయెస్ట్ కాబోతుంది నానిగే కెరియర్లో ఈ సినిమా Day 1 కలెక్షన్ అని. సో వెరీ హ్యాపీ నాని, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రొడ్యూసర్గా సూపర్ హిట్ ఇచ్చావు, ఈరోజు ప్రొడ్యూసర్ కమ్ హీరోగా సూపర్ హిట్ ఇచ్చావు. అది శైలేష్కు కంటిన్యూ మీ కాంబినేషన్లో హిట్ 1, హిట్ 2, హిట్ 3. సో సూపర్ హిట్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రొడక్షన్ హౌస్కి అండ్ నానికి అండ్ శైలేష్కి అండ్ ఓల్డ్ టీమ్కి అండ్ ప్రేక్షకులకు కూడా. మంచి సినిమా, డిఫరెంట్గా రండి, మేము చూడటానికి సిద్ధంగా ఉన్నామని మళ్ళీ మాకు ఎనర్జీని ఇచ్చారు. సో అటు థియేటర్స్ కానీ, ఇటు డిస్ట్రిబ్యూటర్స్, అటు ప్రొడ్యూసర్స్, అటు టెక్నీషియన్, ఆర్టిస్టులు అందరికీ ఒక బ్రీతింగ్ స్పేస్ ఇలా సూపర్ హిట్ రావడం అనేది. సో డెఫినెట్గా మా అంతు కూడా బాధ్యత ఉంది. మీకు ఎప్పటికప్పుడు మేము కొత్త సినిమాలు ఇచ్చి మిమ్మల్ని థియేటర్కి తీసుకురావాల్సిన అవసరం మేము ఆలోచించుకోవాలి, ఆలోచిస్తున్నాం ఆల్రెడీ. సో థ్యాంక్ యూ వెరీ మచ్.